మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబంపై భూ వివాదం కేసు నమోదైంది. సిఐడి సీజ్ చేసిన అగ్రిగోల్డ్ భూమిని కొని అమ్మినట్టుగా ఆరోపణలు రావడంతో అధికారులు రంగంలోకి దిగారు. మొత్తం లావాదేవీలపై సిఐడి అధికారులు ఆరా తీస్తున్నారు. క్షేత్రస్థాయిలో పరిశీలించి సిఐడి అధికారులు నివేదిక సిద్ధం చేశారు. సిఐడి ఈ నివేదిక ఏపీ డీజీపీకి అందించింది. ఈ వ్యవహారంలో ఇప్పటికే 3 అధికారులను జిల్లా కలెక్టర్ను సస్పెండ్ చేస్తారు. జోగి కుమారుడు బాబాయ్పై కూడా సిఐడి కేసులు నమోదు చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబంపై భూ వివాదం కేసు నమోదైంది. సిఐడి సీజ్ చేసిన అగ్రిగోల్డ్ భూమిని కొని అమ్మినట్టుగా ఆరోపణలు రావడంతో అధికారులు రంగంలోకి దిగారు. మొత్తం లావాదేవీలపై సిఐడి ఆరా తీస్తుంది. క్షేత్రస్థాయిలో పరిశీలించి సిఐడి అధికారులు నివేదిక సిద్ధం చేశారు. సిఐడి ఈ నివేదిక ఏపీ డీజీపీకి అందించింది. ఈ వ్యవహారంలో ఇప్పటికే 3 అధికారులను జిల్లా కలెక్టర్ సస్పెండ్ చేస్తారు. జోగి కుమారుడు బాబాయ్పై కూడా సిఐడి కేసులు నమోదు చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. పూర్తి వివరాలు ఇచ్చేందుకు మా ఏపీ బ్యూరో చీఫ్ రాజు జాయిన్ అవుతున్నారు. గుడ్ మార్నింగ్ రాజు. అసలు సీజ్ చేసిన భూములు కొని అమ్మడం ఏంటి? అసలు రిజిస్ట్రేషన్ ఎలా సాధ్యమైంది? అసలు ఏం జరిగిందని చెప్తున్నారు? ఈ నివేదికలు ఇంకా ఏం పేర్కొంది సిఐడి? రైట్ సతీష్, మొత్తం మీద మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబం భూ వివాదం కేసులో చిక్కుకున్నటువంటి పరిస్థితి. జోగి రమేష్ కుమారుడు అలాగే బాబాయ్ పైన సిఐడి కేసు నమోదు అని చెప్పేసి ఇప్పటికే అడుగులు ముందుకేస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎస్పెషల్లీ అగ్రిగోల్డ్ కి సంబంధించి అంటే సిఐడి సీజ్ చేసినటువంటి అగ్రిగోల్డ్ భూములు ఏవైతున్నాయో వాటికి సంబంధించి కొన్ని తప్పుడు డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి తద్వారా సీజ్ చేసినటువంటి అగ్రిగోల్డ్ భూములను కొనడమే కాకుండా అమ్మినట్లు కూడా వాళ్ళ మీద ఆరోపణలు రావడం, దీని మీద రంగాల్లోకి దిగినటువంటి సిఐడి అధికారులు మొత్తం లావాదేవీల మీద ఆరా తీశారు. క్షేత్రస్థాయిలో పరిశీలించిన తర్వాత ఒక నివేదికను సిద్ధం చేసినటువంటి పరిస్థితి. ఇప్పటికే నివేదికను ఏపీ డీజీపీకి అందించినటువంటి సిఐడి అధికారులు దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలతో పాటు పూర్తి స్థాయి విచారణ కూడా పూర్తి చేశారు. ఇందులో ఎస్పెషల్లీ జోగి రమేష్ కుమారుడు అలాగే ఆయన బాబాయ్ ఇద్దరి మీద కూడా కేసు నమోదు చేయాలని చెప్పేసి ఆ నివేదికలో వాళ్ళు పొందుపరిచినటువంటి పరిస్థితి. మరోపక్క ఈ వ్యవహారానికి సంబంధించి అంటే ఏదైతే ఈ అగ్రిగోల్డ్ కి సంబంధించిన చేసినటువంటి భూములు ఉన్నాయి, ఈ భూములకు సంబంధించి కలెక్టర్ ఇప్పటికే 3 సస్పెండ్ చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. సో దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను కూడా ఇప్పటికే ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే అధికారులు ఉన్నారో సో అధికారులకు సంబంధించి కూడా చెప్తున్నటువంటి ఆ పరిస్థితి 3 సస్పెండ్ చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. అయితే ఈ కేసుకు సంబంధించి ఎవరైతే జోగి రమేష్ కుమారుడు ఉన్నాడో జోగి రాజేష్ అలాగే ఆయన బాబాయ్ వెంకటేశ్వరరావు వీళ్ళిద్దరి మీద కూడా ఆరోపణలు ఉన్నాయి. ఎందుకంటే అధికారాన్ని అడ్డం పెట్టుకుని భారీ స్థాయిలో ఈ ఆస్తులను కొనుగోలు చేయడమే కాకుండా అమ్మినటువంటి పరిస్థితి. సో వాటిని చాలా తక్కువ ధరకి అంటే అసలు సీజ్ చేసినటువంటి భూములకు సంబంధించి సిఐడి సీజ్ చేసిన భూములను వాటికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి అధికారాలు సిఐడికి ఉంటాయి. కానీ జోగి రమేష్ ఆయన కుమారుడు అలాగే బాబాయ్ ఇద్దరు కూడా ప్రమేయంతో ఆ భూములకు సంబంధించినటువంటి దొంగ డాక్యుమెంట్లను సృష్టించడమే కాకుండా వాటిని కొనుగోలు చేసినట్టు అమ్మినట్టు లావాదేవీలు చూపించినటువంటి పరిస్థితి. సో ఎవరైనా సరే కొనుగోలు చేసిన సందర్భంలో రిజిస్ట్రేషన్ సంబంధించినటువంటి లావాదేవీలు చూసి వాటికి అనుగుణంగా కొనుగోలు చేస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే ఈ లావాదేవీలు అంటే రిజిస్ట్రేషన్ లావాదేవీలను చూపించడం కోసం కొంతమంది అధికారులు కూడా వాడినట్టు తెలుస్తుంది. అధికారులు ఇప్పటికే 3 అయితే సస్పెండ్ చేసినటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి సిఐడి దూకుడు పెంచింది. అంతేకాకుండా ఇద్దరిని కూడా అరెస్ట్ చేయాలని చెప్పేసి ఇప్పటికే డీజీపీకి ఇచ్చినటువంటి నివేదికలో పేర్కొన్న పరిస్థితి కనిపిస్తుంది. సతీష్. రైట్, థ్యాంక్ యూ రాజు.